హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియనేస్తం పార్ట్ 26. కథలకు వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దాం. ప్రవర్తికని సీరియస్గా చూశాడు. మీరు బయట వెయిట్ చేయండి, నేను బిల్ కట్ వస్తాను అని మరోసారి చెప్పింది. బలవంతంగా కోపాన్ని అణుచుకుంటున్నట్టున్నాడు అతను. నాకు అన్నీ తెలుసండి, ఇక్కడ బిల్ కట్టడం కూడా నేర్చుకున్నా, మీరేం భయపడకండి, నేను వచ్చేస్తాను అని చెప్పింది అమాయకంగా ప్రవర్తిక. నోరు మూసుకొని రా అని విసుగ్గా అన్నాడు అర్జున్. ఎక్కడికి వస్తానని చెప్పాను అని అంది ప్రవర్తిక. విసిగించుకున్నాడు అర్జున్. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం అని అయోమయంగా చూసింది అతని వంక. ఆమె ముంజేతి దగ్గర పట్టుకుని కౌంటర్ వైపుకు లాక్కుపోయాడు అర్జున్. అతని నడక వేగానికి ఆమె నడక వేగం సరిపోవట్లేదు. బిల్ కట్టేసి బయటికి నడిచాడు అతను. ఉక్రోషంగా అతను వెనకే నడిచింది ప్రవర్తిక. పార్కింగ్ ప్లేస్లో ఉన్న జీప్ని మాల్ ముందుకి తీసుకువచ్చాడు. ఆమె వైపు చూశాడు. ఎక్కమని అన్నట్టుగా. ఎక్కకుండా అలాగే చూస్తోంది. ఏమైంది, ఎక్కువ అన్నాడు. అప్పటికే చీకటి పడిపోవడంతో మీరు బిల్ ఎందుకు కట్టారు, నా బిల్ కట్టుకుంటాను కదా నేను అని అంది ప్రవర్తిక. వస్తావా రావా అన్నాడు అదే గంభీరమైన స్వరంతో. ముందు సమాధానం చెప్పండి అని అడిగింది. ఎలా కనిపిస్తున్నాను నీకు నేను, నీ చేత బిల్ ఎందుకు కట్టిస్తాను అన్నాడు ముఖం చిట్లించి అర్జున్. కట్టిస్తే ఏమైంది అని అడిగింది. నువ్వు నా ఫ్రెండ్ చెల్లి కదా, అందుకే కట్టాను అన్నాడు ముఖం తిప్పుకొని అర్జున్. కారులో కూర్చుంది. ఆమె పర్స్ తీసి డబ్బులు అతని ముందు పెట్టింది ప్రవర్తిక. కోపంగా చూశాడు ఆమెని. పరాయి వాళ్ళ డబ్బులు నేను తీసుకుని ఏమీ అనుకోకండి, పొగరుతో ఇవ్వట్లేదు. నేను పక్కన వాళ్ళని ఏమీ ఆశించనమాట. నా అనే ఉంటే ఏదైనా తీసుకుంటాను, అందుకే ఇలా తిరిగి ఇస్తున్నాను, మిమ్మల్ని అవమానించాలని మాత్రం కాదు అని చెప్పింది ప్రవర్తిక. జీప్ స్టార్ట్ చేశాడు అర్జున్. ఆ డబ్బు డాష్ బోర్డ్ దగ్గర పెట్టేసింది ప్రవర్తిక. అర్జున్కి ఫోన్ కాల్ వస్తుంటే జీప్ సైడ్ చేశాడు. జీప్ దిగి కాల్ మాట్లాడుతున్నాడు అతను. ప్రవర్తికకి బోర్ కొట్టింది. చుట్టూ చూసింది. ఆమెకి గుడి కనిపించింది. కారు దిగి అర్జున్ ముందుకు వెళ్ళింది. అతను మాట్లాడుతూ ఆమె వైపు చూశాడు, ఏమిటి అన్నట్టుగా. రెండు చేతులు కలిపి దండం పెడుతున్నట్టుగా సైగ చేసింది. ఆమెను ఒకసారి చూసి తల తిప్పాడు. బ్యాగ్స్ అన్ని జీప్లో పెట్టి గుడిలోకి వెళ్ళిపోయింది ప్రవర్తిక. దర్శనం చేసుకుని గర్భగుడికి ఎదురుగా కాస్త దూరంలో కూర్చుంది ఆమె. ఆమె మనసు నిలకడగా లేదు. కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది. ఎంతసేపటికి ప్రవర్తిక గుడి నుంచి బయటికి రాకపోవడంతో కోపం వచ్చింది అతనికి. గుడి అంటే ఇష్టం లేదు అతనికి. అతనికి దేవుడంటే నమ్మకం లేదు. లోపలికి వెళ్ళడం ఇష్టం లేదు. చాలాసేపటి వరకు అలాగే ఉన్నాడు. దాదాపు గంట అయింది ప్రవర్తిక వెళ్ళి. చాలా కోపం వచ్చేసింది అతనికి. రాత్రి అయిపోయింది. అది కూడా ఎవరూ ఉండరు అక్కడ ఆ ఏరియాలో. చల్లగాలి వీస్తోంది. వర్షం వచ్చే సూచన అనిపిస్తోంది. టైం 8 దాటింది. వర్షం పడితే ఇంటికి వెళ్ళేసరికి తడిచిపోతారని అతనికి అర్థమైంది. గబగబా గుడి లోపలికి వెళ్ళాడు. ఎందుకో కంగారుగా అనిపించింది అతనికి. ఆమె అసలు లోపల ఉందా లేదా అనే అనుమానం కూడా వచ్చింది. అతని నుదుటి మీద అప్రయత్నంగా చిరుచెమటలు కూడా పట్టాయి. ఒక లైట్ వెలుతురులో స్తంభానికి ఆనుకుని కూర్చుంది ప్రవర్తిక. కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె రెక్క పట్టుకుని పైకి లేపాడు అర్జున్. ఆమె ఉలిక్కిపడి చూసింది అతన్ని. ఏం చేస్తున్నావు ఇక్కడ అని సీరియస్గా అడిగాడు అర్జున్. అటు ఇటు చూసింది. చీకటి పడిపోయింది. గర్భగుడిలో పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరు అక్కడ. ఇక్కడే ఉండిపోయి టైం చూసుకోలేదు అని చెప్పింది నెమ్మదిగా అతనితో. నీకోసం ఎంతసేపు నేను వెయిట్ చేయాలి, సెన్స్ లేదా నీకు అని అడిగాడు చిరాగ్గా. అది కాదు, ఏదో ఆలోచిస్తున్నానండి, అలా ఉండిపోయాను అంది భయం భయంగా చూస్తూ. నీకోసం అనవసరంగా కంగారు పడ్డాను చూడు అని గంభీరంగా ఆమెతో అని. కంగారు పడ్డారా, నేను ఎక్కడికైనా వెళ్తాను అనుకుంటున్నారా, నేనెక్కడికి వెళ్తానండి అంది. షడప్ అని గట్టిగా అన్నాడు. సారీ అండి వదిలేశాడామని. పదా అన్నాడు అడుగు ముందుకు వేసి అర్జున్. అతని చేతిని పట్టుకుంది. వెనక్కి తిరిగి చూశాడు. మీతో మాట్లాడాలి అని అంది ప్రవర్తిక. ఏంటది, చెప్పడానికి ఇంతకంటే పవిత్రమైన ప్రదేశం లేదు అని అంది ప్రవర్తిక. ఆమెనే చూశాడు. ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం అవ్వలేదు అతనికి నిజంగానే. మన బంధం ముందుకు సాగాలని అనుకుంటున్నాను అని అంది అతన్నే చూస్తూ ప్రవర్తిక. అప్పటి వరకు చిన్నగా చేసి చూస్తున్నా అతని కళ్ళు పెద్దవైనాయి. మీ భార్యగా ఉండనిస్తారా అని అడిగింది ఆశగా అతని వైపు చూస్తూ. 2 అడుగులు వెనక్కి వేశాడు అతను.
ఆమె చేతిని విదిలించి కొట్టాడు గట్టిగా. నోరు మూసుకుని ఇంటికి రా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇంకోసారి అని ముఖమంతా ఎర్రగా చేసుకుని వేలు చూపిస్తూ చెప్పాడు. సమాధానం కావాలి అంది ప్రవర్తిక. ఆమె స్వరంలో స్థిరత్వం. నాకిష్టం లేదు, సూటిగా చూస్తూ చెప్పాడు అర్జున్. ఎందుకు అని అడిగింది. నీకు అనవసరం అన్నాడు. చెప్పండి, చెప్పే వరకు రాను. అయితే రాకు. చిరాగ్గా వెళ్ళిపోయాడు బయటికి. నేరుగా జీప్ స్టార్ట్ చేసుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ వస్తాడని అక్కడే ఉంది ఆమె. అమ్మా, గుడి మూసే టైం అయిందమ్మా అని పూజారి అనగానే, ఆయన వస్తా అన్నారు పూజారి గారు అని అంది ప్రవర్తిగా. బయట ఎదురు చూడు తల్లి, రేపు గ్రహణం, గుడి తెరవడానికి వీలుండదు. మళ్ళీ ఎల్లుండి వరకంటే ఇబ్బంది అవుతుందా నీకు అని అన్నాడు ఆయన. అలాగే పూజారి గారు అని గేటు బయట నిలబడింది ప్రవర్తిక. త్వరగా ఇంటికి వెళ్ళిపోమ్మా, వర్షం వచ్చేలా ఉంది అని చెప్పి గేటుకి తాళం వేసి వెళ్ళిపోయారాయన. విపరీతమైన గాలి, ఉరుములు మెరుపులు చలివేస్తుంటే చీరకొంగు కప్పుకొని నిలబడింది ప్రవర్తిక. ప్రవర్తిక మీద కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ జీప్ ఒక చోట ఆపి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. అర్జున్, ప్లీజ్ వదలండి, నవ్వుతుంది రక్ష. ఎప్పుడు అదే మాట. ముఖం చిన్నపుచ్చుకున్నాడు అర్జున్. అయ్యో ఏమైంది అని అతని బుగ్గలాగింది రక్ష. వదలమనగా వదిలేశాను అన్నాడు అర్జున్. ఇంకెప్పుడు అలా అననులేండి. అర్జున్ మాట్లాడలేదు. సారీ అని వెంటనే అంది. అర్జున్ అయినా మాట్లాడలేదు. ఆమె ఏడ్చింది. అరే ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నేనేదో సరదాగా అలా ఉన్నాను అని ఆమె కళ్ళు తుడిచాడు అర్జున్. మీరు అలా ఉంటే నాకు కోపం వచ్చింది. మీ కోపం వచ్చిందేమోనని అనుకున్నాను. మీ కోపం ఒకసారి చూశానుగా అంది. నీ మీద నాకెప్పుడు కోపం రాదు. నీ మీద ఎప్పటికీ రాదు, అర్థమైందా? కౌగిలించుకున్నాడు. మీకు దూరంగా ఉండాలంటే నా వల్ల కాదు. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను అని రక్ష నవ్వుతూ అంది. అతని నుదుటిన వర్షం చినుకులు పడింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు అర్జున్. రక్ష కనిపించలేదు తన ముందు. వదలను అన్నావు, దూరంగా ఉండలేను అన్నావు, శాశ్వతంగా వదిలేస్తావు కదా హా అని జీరబోయిన గొంతుతో అనుకున్నాడు. వర్షం చినుకు చినుకో పడుతూ పెద్దదైంది. అతని కన్నీరు వర్షం కలిసిపోయాయి. జీప్ స్టార్ట్ చేశాడు. ఇంటి వైపుకి బయలుదేరాడు అర్జున్. వసుంధర నుంచి అతనికి కాలొచ్చింది. అత్త చెప్పు అన్నాడు. వర్షం మెండైంది నాన్న, ఎక్కడున్నారు మీరు? ఇంటికి వచ్చేయండి అని అంది వసుంధర. ఆ అత్త అన్నాడు అర్జున్. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అసహనంగా. కోపం ఎక్కువైపోయింది అతనికి ప్రవర్తిక మీద. గుడివైపుకి జీప్ మళ్లించాడు. ప్రవర్తికని అనవసరంగా తగిలించుకున్నాడని అతనికి ఆ ఫీలింగ్ వస్తోంది. గుడి దగ్గరికి వెళ్ళాడు అర్జున్. గుడి ముందు ప్రవర్తిక కనబడలేదు. అప్పటికే వర్షం పడ్డం ప్రారంభమైంది. ఆమె తడిసిపోయి ఉంటుందని చుట్టూ చూశాడు. కనిపించలేదు అతనికి. జీప్ దిగాడు. వర్షం మెండుగా అయింది. అతను తడిచిపోయాడు. చాలా చిరాగ్గా అనిపించింది అతనికి. అప్రయత్నంగా కిందకి చూసిన అతనికి ప్రవర్తిక కింద పడిపోయి కనిపించింది. ఆమెను అలా చూసి అతను షాక్ అయిపోయాడు. వెంటనే ఆమె దగ్గరికి అడుగులు వేశాడు అర్జున్. మోకాళ్ళ మీద కూర్చుని ఆమె చెంప మీద తట్టాడు. ఆమె పలకలేదు. ప్రవర్తిక ప్రవర్తిక పిలిచాడు. అయినా సరే ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు అతనికి. పైపెచ్చు ఆమె ఒలుకు పలుకు లేకుండా పడి ఉంది. అతనిలో కంగారు మొదలైపోయింది. అంత చలిలోనూ వణుకు పుట్టింది అతనికి. అతని నుదుటి మీద చిరుచెమటలు కూడా మొదలయ్యాయి అతనికే తెలియకుండా. వెంటనే ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్. జీప్లో కూర్చోబెట్టాడు. ఆమె చీర సరిచేసి సీటు బెల్ట్ పెట్టాడు అతను. ఆమెలో కొంచెం కూడా చలనం లేదు. చాలా భయం వేసింది అర్జున్కి. వణుకుతున్న చేతులతో ఆమె చేతి మణికట్టు దగ్గర పట్టుకున్నాడు అర్జున్. అతనికి ఏమీ తెలియలేదు. గుండె ఆగినంత పనైంది అతనికి. గొంతులో గుటక కూడా పడలేదు అతనికి. ఒకసారి ఆమె ముఖాన్ని చూశాడు అర్జున్. ఇంకా వర్షం పడుతూనే ఉంది. వర్షం నీరు ఆమె తల మీద నుంచి ముఖం మీదకి కారుతూనే ఉంది. కంగారుగా ఆమె వైపు జరిగాడు. అతని గుండె అతనికే వినిపించేంత గట్టిగా కొట్టుకుంటోంది. ఆమె హృదయం మీద చెవి ఆనించాడు. ఆమె హృదయ స్పందన చాలా మెల్లిగా వినబడుతోంది. ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్. వెంటనే హాస్పిటల్ వైపుకి జీప్ని మళ్లించాడు అర్జున్. ఒక చేత్తో ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. వెళ్తూ ఉన్నంతసేపు ఆమెను పిలుస్తూనే ఉన్నాడు అతను ఆగకుండా. అయినా సరే ఆమెలో కొంచెం కూడా కదలిక లేదు. వర్షం మాత్రం తగ్గలేదు. 20 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నాడు. జీప్ని అలాగే వదిలేసి ఆమెని చేతుల్లోకి తీసుకుని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోకి పరిగెత్తాడు అర్జున్.
గట్టిగా కేకలు వేస్తూ డాక్టర్ని పిలిచాడు. ప్రవర్తికని ఎమర్జెన్సీ వార్డులకి తీసుకెళ్లారు. అర్ధని చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. మొదటిసారి చావు బ్రతుకుల్లో అతని చేతుల్లో కన్ను మూస్తుంది రక్ష. ఇప్పుడు చలనం లేకుండా ఉన్న ప్రవర్తికని చూడి అతని చేతుల్లో ఉంది. అతనికి గుండె దడ తగ్గట్లేదు ఆమెను అలా చూస్తుంటే. ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి ఎదురుగా ఉన్న చైర్లో కూలబడ్డాడు. 2 చేతులు కలిపి తలకి ఆనించుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఆమెకేమీ కాకూడదని అతను బలంగా కోరుకోవడం మొదలుపెట్టాడు. నన్ను మీరు భార్యగా ఉండనిస్తారా అంటున్న ఆమె మాటలు పదే పదే చెవిలో మ్రోగుతున్నాయి అతనికి. ఆమెకు ఆ పరిస్థితికి అతనే కారణమనిపించింది అతనికి. గుండెని అరచేత పట్టుకుని అలాగే కూర్చున్నాడు అర్జున్. అరగంట గడిచింది. డాక్టర్ బయటకొచ్చాడు. ఆతృతగా డాక్టర్కి ఎదురు వెళ్ళాడు అర్జున్. ఏమైంది డాక్టర్? కంగారు నిండిన గొంతుతో అడిగాడు అర్జున్. మీకేమవుతుంది ఈ అమ్మాయి అని డాక్టర్ ప్రశ్నించాడు ప్రవర్తికని. మౌనంగా ఉన్నాడు అర్జున్. ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు కాసేపు. ఈ అమ్మాయి మీకు తెలీదా అని డాక్టర్ సూటిగా చూస్తూ అడుగుతుంటే నా నా భార్య అని చెప్తున్న అర్జున్ గొంతు వణికింది. ఓహ్ ఓకే అన్నాడు డాక్టర్. సరే ఎలా ఉంది తనకి? అసలు ప్రాబ్లం ఏంటి అని ఆతృతగా డాక్టర్ ముఖంలోకి చూశాడు అర్జున్. స్కాన్ రిపోర్ట్ రావాలి. కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు ఆమెకున్న ప్రాబ్లం ఏంటో చెప్పడం కష్టం అని చెప్పాడు ఆ డాక్టర్. అర్జున్కి అంతా అయోమయంగా అనిపించింది. ఆమె బీపీ లో అవడం వల్ల, లేకపోతే స్పృహ కోల్పోవడం ఏదో చిన్న రీజన్ అనుకున్నాడు కానీ ఇలా అనుకోలేదు. డాక్టర్ మాటలను బట్టి ఆమెకేదో పెద్ద ప్రమాదం జరిగిందని మాత్రం అతనికి అర్థమైంది. ఆమెకేదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది అతనికి. అనుమానంగా డాక్టర్ వైపు చూస్తూ తను ఇంతవరకు స్పృహలోకి రాలేదా అని అడిగాడు అర్జున్. అవును మిస్టర్ అని ఆ డాక్టర్ చెప్పగానే అప్పటి వరకు తీక్షణంగా చూస్తున్న అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి ఒక్కసారిగా. ఒక అడుగు వెనక్కి వేశాడు అప్రయత్నంగా. తనకేం కాదుగా? తడబడుతున్న గొంతుతో డాక్టర్ని అడిగాడు అర్జున్. బీపీ కరెక్ట్గానే ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గానే ఉన్నాయి. ఆమెకి బాడీ స్కాన్ చేశాం. కాసేపట్లో రిపోర్ట్స్ వస్తాయి. అంతవరకు కాస్త ధైర్యంగా ఉండండి మిస్టర్ అని చెప్పి వేరే డాక్టర్ పిలుస్తుంటే వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. డాక్టర్ చెప్తున్న ఒక్కొక్క మాట వింటుంటే అర్జున్కి నమ్మశక్యం కావడం లేదు. అంతకు ముందు వరకు యాక్టివ్గా ఉన్న అమ్మాయి సడన్గా ఇలా అయిపోవడం ఏంటి అసలు? అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థం కాక తలపట్టుకున్నాడు అర్జున్. ఒకవేళ డాక్టర్ ఎవరి గురించో అనుకుంటున్నారా ఏంటి అనే అనుమానం కూడా వచ్చింది అర్జున్కి. పొరపాటున వేరే పేషెంట్ గురించి అతనితో చెప్తున్నారా అని కూడా అనిపించింది. అప్పుడే బయటికి వస్తున్న నర్స్ దగ్గరికి వెళ్ళి నర్స్ అన్నాడు. అర్జున్ వైపు చూసింది ఆ నర్స్. లోపల ఉన్న అమ్మాయికి ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు ఇంకా అతనికి. అతని గొంతు తడబడుతోంది ఆమె గురించి అడుగుతున్న ప్రతిసారి. చెప్పండి సార్, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పింది ఆ నర్స్. ఇంతకుముందు జాయిన్ అయింది కదా, ఆ తర్వాత ఆ అమ్మాయి నా వైఫ్, ఆమెకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఇంకా స్పృహలోకి రాలేదు అంటున్నారు. మీరు తన గురించే కదా చెప్పింది అని అనుమానంగా అడిగాడు అర్జున్. ఆ అమ్మాయి ప్రవర్తిక కాకూడదని అనుకుంటున్నాడు అర్జున్. అవును సార్, అయితే ఆమె మీ వైఫేనా? ఆమె ఇంకా స్పృహలోకి రాలేదు. కాకపోతే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ నర్సు. వెళ్తున్న నర్సుని వెనుక నుంచి పిలిచాడు అర్జున్. స్పృహలోకి రాలేదంటుంది, కంగారు పడొద్దంటుంది, అసలేంటి? తన్ని చూడొచ్చా అని అడిగాడు. లోపల డాక్టర్స్ ఉన్నారు సార్, మీరు వెళ్ళడానికి వీల్లేదని అర్జున్తో చెప్పి ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది. ఏం చేయాలో పాలుపోక అక్కడే చైర్లో కూర్చుని ఉన్నాడు అర్జున్. వసుంధర నుంచి అతనికి మళ్ళీ కాల్ వచ్చింది. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ ఇవ్వండి. అర్జున్ గతానికి ప్రవర్తికకి ఏదైనా రిలేషన్ ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు మీ అభిప్రాయాలేంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.